హాయ్ పిల్లలు, మీరు చూస్తున్నది ఎస్కే హౌస్ భాషా హిందీ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం 7వ తరగతిలోని 2వ పాఠం సచ్చా దోస్త్. పిల్లలు, ఈ పాఠం మొత్తం చూడండి. ఈ పాఠానికి సంబంధించిన పరీక్ష రాయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద ఉన్న చిన్న ఐరో మార్క్ని క్లిక్ చేయండి. ఈ విధంగా కింద ఒక లింక్ వస్తుంది, డిస్క్రిప్షన్లో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే ఈ పాఠానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ వస్తుంది. మొత్తం మల్టిపుల్ చాయిస్ వస్తుంది. మీరు ఆ పాఠానికి సంబంధించిన ఎగ్జాము రాయవచ్చు. అంటే మీకు పాఠం ఎంతవరకు అవగాహన చేసుకున్నదో అర్థం అవుతుంది. हाँ बच्चों, आज का पाठ का नाम सच्चा दोस्त है. उस सच्चा दोस्त उन्मुखीकरण चित्र पर हम अब చర్చా करेंगे. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం నిజమైన మిత్రుడు. ఇప్పుడు ఉన్ముఖీకరణ ఆ ముఖ చిత్రం మీద మనం చర్చ చేద్దాం. పహలా ప్రశ్న देखिए. మొదటి ప్రశ్న, చిత్ర में क्या क्या है? చిత్రంలో ఏమేమి ఉన్నాయి? चित्र में एक बड़ा पेड़, एक झूला, कुछ लताएं, फल, फूल, पक्षी, उसके बच्चे, गाय, खरगोश और लड़की लड़के दिखाई दे रहे हैं. చిత్రంలో ఒక పెద్ద చెట్టు, ఒక ఉయ్యాల, కొన్ని లతలు, పండ్లు, పూలు, పక్షుల యొక్క పిల్లలు, ఆవు, కుందేలు, ఒక అమ్మాయి, కొందరు అబ్బాయిలు కనబడుతున్నారు. दूसरा प्रश्न, पेड़ के बारे में कुछ वाक्य बताइए. చెట్టు గురించి కొన్ని వాక్యాలు చెప్పండి. पेड़ का एक तना होता है. पेड़ के अनेक शाखाएं होती हैं. उन शाखाओं को पत्ते होते हैं और शाखाओं पर फल फूल होते हैं. पेड़ छाया देते हैं और सबसे बढ़कर हर एक प्राणी को प्राणवायु देते हैं. చెట్టుకు ఒక కాండం ఉంటుంది, కొన్ని కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలకు కొన్ని ఆకులు ఉంటాయి. ఆ ఆకులకు కొమ్మలకు పండ్లు పువ్వులు కాస్తాయి. చెట్లు నీడనిస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణులకు కావలసిన ప్రాణవాయువు ఇస్తాయి. तीसरा प्रश्न, वे आपस में क्या बात कर रहे होंगे? వారు ఒకరికొకరు ఏం మాట్లాడుకుంటున్నారు? वे आपस में प्रकृति, पेड़ पौधे और उनसे मिलने वाले लाभ, सुख, प्रकृति संरक्षण आदि बातें कर रहे होंगे. వారు ఇరువురు ప్రకృతి గురించి మరియు చెట్లు మొక్కల గురించి, వాటి వల్ల కలిగే లాభాలు, సుఖము మరియు ప్రకృతిని ఎలా సంరక్షించాలి అనే దాని మీద మాట్లాడుకుంటున్నారు. हाँ बच्चों, अब कहानी को देखिए. పిల్లలు, ఇప్పుడు మనం కథను చదువుదాం. एक पेड़ था, उसका एक दोस्त था, उसका नाम అమర్ था. ఒక చెట్టు ఉండేది, దానికి ఒక మిత్రుడు ఉండేవాడు, అతని పేరు అమర్. दोनों यानी पेड़ और अमर आपस में बहुत प्यार करते थे. हर रोज़ अमर पेड़ के पास जाता था, उसके फल खाता था, उसके पत्ते इकट्ठा करता था, इन पत्तों की माला बनाता था. ఇరువురు పరస్పరం చాలా ప్రేమగా ఉండేవారు. ఇరువురు అంటే ఇక్కడ అమర్ మరియు చెట్టు. ప్రతిరోజు అమర్ చెట్టు వద్దకు వెళ్ళేవాడు, దాని పండ్లు తినేవాడు, దాని ఆకులు ప్రోగు చేసేవాడు, ఈ ఆకులతో మాల తయారు చేసేవాడు. पेड़ के तने पर चढ़ता था, చెట్టు కాండంపైకి ఎక్కేవాడు, उसकी శాఖాओं से झूलता था, దాని కొమ్మలతో ఊగేవాడు. दोनों आपस में आँख मिछौनी खेलते थे. ఇరువురు
చెట్టు మరియు అమర్ దాగుడు మూతలాట ఆడేవారు. जब वहाँ थक जाता तो पेड़ की छाया में सो जाता था. इस तरह दोनों बहुत खुश थे. అతను అలసిపోయినప్పుడు చెట్టు నీడలో నిద్రపోయేవాడు. ఈ విధంగా ఇరువురు చాలా సంతోషంగా ఉండేవారు. समय बीतता गया. अमर बड़ा हो गया. वह नौकरी की तलाश में शहर जाना चाहता था. కాలం గడిచింది. అమర్ పెద్దవాడయ్యాడు. అతను పని కొరకు పట్టణం వెళ్ళదలుచుకున్నాడు. बीच में नदी थी. उसने सोचा नदी को कैसे पार करूं. మధ్యలో అంటే ఊరుకును మరియు పట్టణానికి మధ్యలో నది ఉండేది. నదిని ఎలా దాటాలా అని అతడు ఆలోచిస్తూ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. सोचते हुए पेड़ के पास गया. पेड़ को अपनी समस्या बताई. पेड़ ने कहा मेरी शाखाएं काट लो. ఆలోచిస్తూ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. చెట్టుకు తన సమస్య చెప్పాడు. అప్పుడు చెట్టు मेरी शाखाएं काटो नाव बना लो. अमर ने वैसा ही किया. अमर शहर चला गया. నా కొమ్మలను కోసి పడవ తయారు చేసుకో అని చెట్టు చెప్పాను. అమర్ అలాగే చేశాడు. అమర్ పట్టణానికి వెళ్ళాడు. వహా खूब पैसे కమాయా. గావ్ లౌటా. అక్కడ బాగా డబ్బు సంపాదించాడు. గ్రామానికి తిరిగి వచ్చాడు. गांव लौटने के कुछ दिन पहले उसके गांव में तूफान आया था और अमर का घर टूट गया था. గ్రామానికి తిరిగి వచ్చే కొద్ది రోజుల ముందు తుఫాను వచ్చెను. అమర్ ఇల్లు పడిపోయెను. वह पेड़ के पास पहुंचा. पेड़ ने कहा मेरा तना काट कर अपना घर बना लो. अमर ने वैसा ही किया. అతను చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు చెట్టు ఇలా అన్నది, నా కాండము కోసి నీ ఇల్లు కట్టుకో అని చెట్టు అనేను. అమర్ అలాగే చేశాడు. बहुत समय बीत गया. अब अमर बूढ़ा हो गया था. वहाँ सर्दी में कांपते हुए पेड़ के पास पहुँचा. చాలా కాలం గడిచెను. అమర్ ఇప్పుడు ముసలివాడయ్యాడు. అతను చలిలో వణుకుతూ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. पेड़ ने कहा मेरी सूखी लकड़ियाँ जलाकर अपनी सर्दी भगाओ. अमर ने वैसा ही किया. చెట్టు నా ఎండిన కొమ్మలను మండించి నీవు చలి కాచుకో అని చెప్పాను. అమర్ అలాగే చేశాడు. इस तरह पेड़ ने अपनी सच्ची दोस्ती निभाई. अपना सब कुछ दान कर दिया. ఈ విధంగా చెట్టు తన నిజమైన స్నేహాన్ని పాటించింది. తన సర్వస్వం దానం చేసింది. अपने सच्चे दोस्त को खोकर अमर बड़ा दुखी हुआ. उसने पौधे लगाने का निर्णय लिया. తన నిజమైన స్నేహితుని పోగొట్టుకొని అమర్ చాలా బాధపడ్డాడు. అతను చెట్లు నాటాలని నిర్ణయించుకున్నాడు. हाँ तो बच्चों, इस कहानी से हमें यहाँ संदेश मिलता है कि हमारे जीवन में पेड़ से कई लाभ है. पेड़ों को ना काटना चाहिए और पौधे लगाना चाहिए, क्योंकि उनसे हमें कई प्रकार के लाभ होते हैं. పిల్లలు ఈ పాఠంతోని మనకు ఏం సందేశం దొరుకుతుందంటే చెట్లను నరకకూడదు. చెట్ల వలన మనకు చాలా లాభాలు ఉన్నాయి. మనం మొక్కలను నాటడం
మన బాధ్యత కర్తవ్యం ఇప్పటి నుండి మనము మొక్కలను నాటుదాం. हाँ बच्चों, अब इस पाठ में आए कुछ कठिन शब्द के अर्थ देखेंगे. ఇప్పుడు ఈ పాఠంలో వచ్చిన కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకుందాం. దోస్త్ స్నేహితుడు, ఫ్రెండ్, ఆపస్ మే పరస్పరము, మ్యూచువల్లీ ఇకట్టా కర్నా, ప్రోగు చేయుట, టు కలెక్ట్ మాల, దండ లేక మాల, గార్లాండ్, తన, కాండము, స్టెమ్, శాఖ, కొమ్మ, బ్రాంచ్, झूलना, ఊగుట, టు స్వింగ్, ఆంకు మిఛోని ఖేల్, దాగుడు మూతలాట, హైడ్ అండ్ సీక్, థక్నా అలసిపోవుట, టైర్డ్, ఛాయ, నీడ, షాడో, తలాష్ అన్వేషణ, సర్చింగ్, పార్ కర్నా, దాటుట, టు క్రాస్, సమస్య సమస్య, ప్రాబ్లం, కాట్నా కోయుట, టు కట్, నావ్ పడవ, బోట్, కమానా సంపాదించుట, టు ఎర్న్ సర్ది, చలి, కోల్డ్ కాంప్నా వణుకుట, షివరింగ్ ఖోనా పోగొట్టుకొనుట, లాస్ निर्णय निर्णयमो डिसीजन. हाँ बच्चों, अब अर्थ देखे हैं ना. अब पढ़ो भाग को देखिए. पढ़ो में आ. नीचे दिए गए वाक्यों को उचित क्रम में बताइए. పడో భాగంలో కింద ఇవ్వబడిన వాక్యాలకు సరైన క్రమంలో పెట్టండి. वाक्य देखिए, వాక్యాలను చూడండి. इस तरह पेड़ ने सच्ची दोस्ती निभाई. अमर का घर टूट गया. उसका एक दोस्त था, सब कुछ दान कर दिया. मेरी शाखाएं काटो, नाव बना लो. इन वाक्यों में पहला वाक्य क्या है? ఈ వాక్యంలో మొదటి వాక్యం ఏంటిది? हाँ, उसका एक दोस्त था. फिर दूसरा वाक्य क्या है बताइए. हाँ, वेरी गुड. मेरी शाखाएं काटो, ना बना लो. यहाँ दूसरा वाक्य, इस कोष्टक में दूसरा नंबर डालिए. ఈ వాక్యం ఎదురుగా రెండో నెంబర్ వేయండి. अब तीसरा वाक्य, మూడో వాక్యం ఏంటిది గుర్తుపట్టండి. हाँ, वेरी गुड. अमर का घर टूट गया. ఇది మూడో వాక్యం. దీన్ని ఎదురుగా మూడో నెంబర్ వేయండి. అబ్ చౌథా వాక్య, ఇప్పుడు నాలుగో వాక్యం చెప్పండి. వెరీ గుడ్, బాగానే చెప్తున్నారు. ఇస్ తరహ పేడ్ నే సచ్చి దోస్తి నిభాయి. ఇది వరుస క్రమం 4. దీన్ని బ్రాకెట్లో 4 నెంబర్ వేయండి ఎదురుగా. మరి మిగిలిన 5వ వాక్యం ఏంటిది చెప్పండి. సబ్ కుచ్ దాన్ కర్ దియా. ఇది 5వ వాక్యం. దీన్ని ఎదురుగా 5వ నెంబర్ వేయండి. అబ్ లిఖో భాగ్ దేఖియే. రాతంశాలను చూడండి. అందులో ఒక ప్రశ్న ఇవ్వబడింది, అది దాని జవాబు ఇప్పుడు మీరు రాయాలి. पेड़ से हमें क्या क्या लाभ है. చెట్టు వలన మనకు ఏమేమి లాభాలు ఉన్నాయి. इसका उत्तर, पेड़ से, पेड़ मानव के परम मित्र हैं. पेड़ हमें फल देते हैं, फूल देते हैं. पेड़ की छाया में हम मानव और पशु पक्षी सभी आराम करते हैं. पेड़ों से प्राणियों के लिए आवश्यक प्राणवायु मिलता है. पेड़ की लकड़ी से अनेक उपयोगी चीज़ें बना लेते हैं, जैसे दरवाजे, खिड़कियाँ और कुर्सियाँ आदि. इस पेड़ से हमें कई लाभ मिलते हैं. लाभ है. अब हम शब्द भंडार बिट्टू చూద్దాం. उसमें आबिट, మొదటి आबिट చూడండి. निम्न शब्दों के अर्थ गुब्बारों से चुनकर लिखिए.
కింద ఇవ్వబడిన పదాలకు అర్థాలు పక్కన ఉన్నటువంటి బెలూన్లలో వెతికి రాయండి. పहला शब्द देखिए दोस्ती. దోస్తి అంటే స్నేహం. స్నేహానికి మరో అర్థం హిందీలో వెతకండి పక్కన ఉన్న బెలూన్స్లో. हाँ दोस्ती. और एक अर्थ मित्रता. मित्रता कहकर उसके बाजू में इस तरह लिखिए. दूसरा शब्द देखिए రెండో పదం తలాష్. తలాష్ అంటే వెతకడం. వెతకడానికి మళ్ళీ ఏమంటారు హిందీలో? हाँ खोज. खोज कहकर यहाँ पर लिखिए. तीसरा शब्द इकट्ठा. इकट्ठा मीनिंग्स प्रोगु చేయడం. उसका और एक अर्थ क्या है? हाँ जमा. जमा कहकर यहाँ पर लिखिए. इट्ला రాయాలి. पेड़. और एक शब्द क्या है? पेड़. पेड़ అంటే చెట్టు. చెట్టుని ఇంకేమంటారు? वृक्षमा. वृक्ष. वृक्ष कहकर यहाँ पर इस तरह लिखिए. और एक लास्ट अंतिम शब्द माला. बचा हुआ शब्द क्या है? माला यानी మిగిలిన పదం ఏంటిది? మాల అంటే హార్. హార్ అని ఇక్కడ ఇలా రాయండి. दोस्ती, मित्रता, तलाश, खोज, इकट्ठा, जमा, पेड़, वृक्ष, माला, हार. इस तरह लिखना चाहिए. ఈ విధంగా రాయాలి. दूसरा आप बिट देखिए बच्चों. రెండవ బిట్ చూడండి. नीचे दिए गए अंक देखिए. కింద ఇవ్వబడిన సంఖ్యలను చూడండి. 11 11 हिंदी में इसको क्या कहते हैं? 11. 12 12 దీన్ని హిందీలో 12. 13 13 13. 14 14 14. 15 15 15. 16 16 16. 17 17 17. 18 18 18. 19 19 19. 20 20 20. इस तरह पढ़ना चाहिए. ఈ విధంగా చదవాలి. ఈ బిట్ देखिए बच्चों. ఈ బిట్ చూడండి. इन शब्दों को अलग कीजिए और लिखिए. ఈ పదాలను వేరు చేసి రాయండి. ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వబడినాయి, కొన్ని వస్తువులు ఇవ్వబడ్డాయి. పదాలు खिड़की, गिलास, मेज़, कलम, पंखा, बल्ला, किताब, कुर्सी, थैली, दरवाज़ा. इन शब्दों को अलग करना. किस तरह ఈ పదాలను వేరు చేయాలి? లక్డీ సే బనీ వస్తువుయే. కట్టెతో చేసిన వస్తువులు ఒక బాక్స్ ఒకవైపు రాయాలి, అన్ని ఒకవైపు రాయాలి, ఇతర వస్తువులు ఒకవైపు రాయాలి. ఇప్పుడు చెప్పండి. अब बताइए लकड़ी से बनी वस्तुएं. కట్టెతో చేసిన వస్తువులు. खिड़की. खिड़की किससे बनती हैं? खिड़की కిటికీలు వేటితో తయారు చేస్తారు? लकड़ी कट्टे. वेरी गुड. लकड़ी से बनी वस्तुओं की तरफ खिड़की कहकर इस तरह लिखिए. गिलास. गिलास भी किससे बनता है? अन्य वस्तुएं हैं, खिड़की से लकड़ी से नहीं बनती हैं. अन्य वस्तुएं में इधर लिखिए गिलास कहकर. मेज़. मेज़ यानी टेबल, बल्ला. वह किससे बनता है? वेरी गुड. लकड़ी से. लकड़ी की वस्तुओं की तरफ लिखिए. कलम. कलम देखिए चित्र. कलम, पेन वे लकड़ी से नहीं बनता, इसलिए अन्य वस्तुएं. అది కట్టెతో చేయరు కాబట్టి ఇతర వస్తువులో రాయాలి ఈ విధంగా. పంఖా. पंखा यानी फैन. फैन కూడా इतर वस्तु अलग अन्य वस्तुएं में लिखिए. बल्ला. बल्ला यानी బ్యాట్. బ్యాట్ దేనితో తయారు చేస్తారు? కట్టెతో. కాబట్టి కట్టెతో చేసిన వస్తువులో ఇలా ఇటు రాయండి. किताब. अब क्या है? किताब. किताब क्या है? పుస్తకం. అది ఇతర వస్తువు. కట్టెతో చేయరు కాబట్టి ఇతర వస్తువు. కుర్సీ. కుర్సీ అనే చైర్.
कुर्सी किससे बनाते हैं? लकड़ी से। तो लकड़ी की वस्तुएं में इस तरह लिखिए. కుర్చీ కట్టెతో చేస్తారు కాబట్టి కట్టెతో చేసిన వస్తువులలో ఈ విధంగా రాయండి. थैली, थैली मीनिंग्स बैग. ये क्या है? अन्य वस्तु लकड़ी से नहीं बनाते. కట్టెతో చేయరు కాబట్టి అన్ని వస్తువులు రాయండి. దర్వాజా, దర్వాజా यानी తలుపులు కట్టెతో तैयार చేస్తారు. दरवाज़ा लकड़ी से बनाते हैं तो लकड़ी की वस्तु में इस तरह लिखिए. अब क्या क्या हुई है लकड़ी से बनी वस्तुएं? खिड़की, मेज़, बल्ला, कुर्सी, दरवाज़ा. अन्य वस्तुएं गिलास, कलम, पंखा, किताब, थैली. इस तरह लिखना चाहिए. अब देखिए भाषा की बात. ఆబిట్ समझो पढ़ो అర్థం చేసుకోండి చదవండి. एक पेड़ अनेक पेड़ ఒక చెట్టు చాలా చెట్లు. एक फूल अनेक फूल ఒక పువ్వు చాలా పూలు పూలు. एक घर अनेक घर ఒక ఇల్లు చాలా ఇల్లు. एक फल अनेक फल ఒక పండు అనేక పండ్లు. एक शहर अनेक शहर ఒక పట్టణం అనేక పట్టణాలు. एक गांव अनेक गांव ఒక గ్రామము అనేక గ్రామాలు. ఈ విధంగా చదవాలి. अब సృజనాత్మకత అభివ్యక్తి भाग देखिए. ఇప్పుడు సృజనాత్మకత అభివ్యక్తి భాగం చూడండి. इसमें आबिट निम्न संकेतों के आधार पर पेड़ के बारे में लिखिए. కింద ఇవ్వబడిన గుర్తుల ఆధారంగా చెట్టు గురించి 5 వాక్యాలు రాయండి. ఇది మీరు ఇంటి దగ్గర రాయాలి.